పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించారు. కానీ నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో కేవలం 16,374 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ చేసి మొత్తం 30,000 ఉపాధ్యాయ పోస్టులు సంఖ్య పెంచే పద్ధతుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ జీవోలో ఏ రకమైనటువంటి మెరిట్కి సంబంధించి కానీ అదేవిధంగా పాస్ పర్సంటేజ్కి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి అభ్యర్థులకి ఒక నిబంధన పెట్టలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంటర్మీడియట్లో డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళే డిఎస్సికి అర్హులు అని చెప్పేసి ఇప్పుడు ప్రకటించడం వల్ల చాలామంది నిరుద్యోగులు అభ్యర్థులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. సుమారుగా 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వయో పరిమితిని కూడా 44 సంవత్సరాలు ఉన్నారు 47 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతాము. అదేవిధంగా పిహెచ్డి పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఖాళీ ఉన్నాయి కాబట్టి తక్షణమే పిహెచ్డి పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా ఏఐవైఎఫ్గా మేము కోరుతూ ఎన్నికల సమయంలో స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ స్పెషల్ డిఎస్సి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేరు. కాబట్టి తక్షణమే స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేసి ఏజెన్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నపత్రం ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకి 2-3 క్వశ్చన్ పేపర్లు ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు అయోమయానికి పోయేటటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ ఉండేటటువంటి పద్ధతిలో ఒకే పేపర్ని రన్ చేసేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఉన్నటువంటి 30,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రీనోటిఫై చేయాలని చెప్పేసి కోరుతాము. అదేవిధంగా ఒక పక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి ప్రకటించారు. అదేవిధంగా ఏపీపీఎస్సి రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి పాలిటెక్నిక్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అనేక రకాలుగా నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఏపీపీఎస్సికి సంబంధించి కూడా జూన్ 16 నుండి 26వ తారీఖు వరకు వివిధ రకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థుల్లో చాలా మంది ఏపీపీఎస్సి కూడా